అనసూయ మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి వచ్చే నెగిటివ్ కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ యాంకరమ్మ కూడా ట్రోలర్లకు గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఒకనొక టైంలో అయితే ఆంటీ అంటూ అనసూయను దారుణంగా ట్రోల్ చేశారు. అనసూయకు మండేలా ఆంటీ అనే పదాన్ని నేషనల్ వైడ్ గా ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. అలా అనసూయకు నెటిజన్లు ఎప్పుడు ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మళ్ళీ అనసూయ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇన్ని రోజులు బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చిన అనసూయ మళ్ళీ మెరిసింది. జబర్దస్త్ తర్వాత స్టార్ మాలో కొన్ని రోజులు మెరిసింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు మళ్ళీ అనసూయ బ్యాక్ టు హోమ్ అన్నట్లుగా బుల్లితెరకు వచ్చింది. స్టార్ మాలో కొత్త షోలో అనసూయ శేఖర్ మాస్టర్ ను సందడి చేశారు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అంటూ కొత్త షోలో ఈ ఇద్దరు సందడి చేశారు. బాయ్స్ టీమ్ కు శేఖర్ మాస్టర్, గర్ల్స్ టీమ్ కు అనసూయ ప్రతినిధిగా ఉన్నారు. ఈ ఇద్దరు జడ్జిలు ఉంటే శ్రీముఖి హోస్ట్ గా షోను ముందుకు తీసుకెళ్తోంది. బుల్లితెర సెలబ్రిటీలతో సాగి ఈ షో ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో చివరిలో అనసూయ తన ఒంటి మీద వేసుకున్న దాన్ని తీసేసింది. శేఖర్ మాస్టర్ కూడా షర్ట్ విప్పేశారు. ఈ ఇద్దరు ఏదో పోటీకి రెడీ అయినట్లుగా ప్రోమోను ఎండ్ చేశారు. ఇలా అనసూయ తాను వేసుకున్న దాన్ని విప్పేయడంతో ట్రోలింగ్ మొదలైంది. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారంటూ జనాలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి అనసూయ సమాధానం ఇచ్చారు. కాలం మారుతోంది, ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. మేము వినోద రంగంలో ఉన్నప్పుడు వాటికి తగ్గట్టుగా చేయాల్సి ఉంటుంది. అయినా మీ ప్రతాపం అంతా చిన్న తరగే పరిమితం అండి. పెద్ద తరం మీద ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు బ్లాక్ బస్టర్ చేస్తారు. షో అంతా చూసేదాకా కూడా ఆగడం లేదు. జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అది జస్ట్ ప్రోమో. దాని ముందు వెనక స్టోరీ మీకు తెలియదు. అక్కడ అయినా అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి వారి లిమిట్స్ కి పరిమితం కదండి. కొందరి ప్యాంట్ షర్ట్ కూడా చాలా ఇబ్బందే. నేను అంటున్నానో చెప్పదలుచుకుంటున్నానో అర్థమవుతుంది అనుకుంటూ అని అనసూయ ట్వీట్ చేసింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.